నమస్కారం అండి. నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ రియాలిటీ ఆక్సిజన్. మనం ఎన్నో ఎపిసోడ్ చేస్తున్నాం. మీ వ్యూయర్స్ అందరూ బాగా స్పందిస్తున్నారు. మీకు ఏదైనా కొత్త టాపిక్ వినాలనుకుంటే మాకు కామెంట్ చేయండి. మేము డెఫినెట్గా చేయడానికి ట్రై చేస్తాం. ఈరోజు వచ్చే టాపిక్ ఏంటంటే, నిన్న శ్రీధర్ బాబు గారు మినిస్టర్ ఎవరైతే ఉన్నారో కొన్ని విషయాలు ప్రకటించారండి. 6 లేన్ హైవే ఫ్రమ్ బాచుపల్లి టు గండిమైసమ్మ దాదాపు 6.9 కిలోమీటర్ విస్తీర్ణంలో 135 కోట్లు వ్యయంతో నిర్మిస్తారు. అయితే దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే, మియాపూర్ నుండి గండిమైసమ్మ ఏదైతే ఉందో అది పాపులర్ అవబోతుంది. అండ్ ట్రాఫిక్ కంజెన్షన్, ఎస్పెషల్లీ ఐటీ కారిడార్ ఏదైతే మనకుందో, ఐటీ కారిడార్లో మనకి బేరంపేట్, బాచుపల్లి, మియాపూర్, నిజాంపేట్, గండిమైసమ్మ ఇలాంటి ఏరియాలు అన్నీ కలుసుకొని ఈ 6.9 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, మనకి అక్కడ కూడా ఇప్పుడు ఆల్రెడీ రియల్ ఎస్టేట్ పెరిగింది, కానీ అక్కడ కూడా మరి ఇంకా వేగంగా పెరగబోతుంది. ఎందుకంటే ఒకసారి ట్రాఫిక్ మొదలైందంటే మిగతా అన్నీ కూడా వచ్చేస్తాయి. అంటే హోటల్స్, స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, ఆఫీసెస్. ఇప్పుడు ఏదైతే ఐటీ కారిడార్ మనకి ఇక్కడ ఉందో అక్కడ నుంచి స్ప్లిట్ అవుతుంది. ఇంకా యాక్షన్ లాస్ట్ టైం చెప్పాను, మొత్తం ఐటీ ఎంప్లాయీస్ 50 లక్షల మంది, అందులో 10 లక్షల మంది హైదరాబాద్, 10 లక్షలు 3 లక్షల మంది దాదాపు ఈస్ట్ నుండి వెస్ట్కి వస్తున్నారు. ఈస్ట్ కారిడార్ కానీ సెటప్ అయితే మళ్ళీ ఆ 3 లక్షల మంది అక్కడే ఉండిపోయే అవకాశం ఉంది. సో ఇక్కడ ఒత్తిడి తగ్గుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో శంకుస్థాపన చేసి ల్యాండ్ పూలింగ్ మొదలు పెడతారనే ప్లాన్ ఉంది. యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ డెఫినెట్గా రియల్ ఎస్టేట్ శుభవార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ మొన్నటి వరకు కొద్దిగా క్లారిటీ లేకుండా ఉండే లాస్ట్ ఇయర్ అంతా. అంటే ఏ సైడ్ డెవలప్ అవుతుంది, ఏం డెవలప్ అవుతుంది, ఎంతసేపులో డెవలప్ అవుతుంది, ఎంత టైం అవుతుంది. మనం ఓవరాల్ చూసాం ఎంత టైం పట్టిందో, RRRకి ఎంత టైం పడుతుందో చూస్తున్నాం. సో ఓవరాల్గా చూసుకుంటే ఆ బాచుపల్లి నుండి గండిమైసమ్మ వరకు చాలా గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే దానివల్ల నేను చెప్పినట్టు బాచుపల్లి, మల్లంపేట్, బోరంపేట్, నిజాంపేట్, గండిమైసమ్మ ఇవన్నీ కూడా మనకి పాయింట్స్ కనెక్ట్ అవుతున్నాయి. ఆ పాయింట్స్ కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే కోంపల్లి దాకా కూడా వెళ్ళిపోతుంది. అంటే రౌండ్ ది సర్కిల్. ఎస్పెషల్లీ ఈ బాచుపల్లి నుండి గండిమైసమ్మ అనేది పెద్ద స్ట్రెచ్ అండి. మీరు అంటే ఆ రోడ్డు ఇంతవరకు అంత ఫాస్ట్గా డెవలప్ అవ్వలేదు. కానీ ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత, ఈ 6 లేన్ హైవే వచ్చిన తర్వాత ఇట్ గోయింగ్ టు టేక్ ఆఫ్ లైక్ రాకెట్ లాగా దూసుకెళ్తుంది. ఇప్పుడు ఉన్న క్లారిటీ ఏవైతే డౌట్స్, క్లారిఫికేషన్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్ అండి. అంటే వన్ స్టాప్ అంటే ఇది కానీ కన్స్ట్రక్షన్ అయ్యి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందంటే ఆ ట్రాఫిక్ ఎంత కంఫర్ట్ జోన్ వస్తుంది, ఎంత టైం తగ్గుతుంది. ఎందుకంటే 6 లేన్ హైవే అంటే ట్రాఫిక్ కంజెషన్ చాలా తక్కువ ఉంటుంది. సింగిల్ డబుల్ రోడ్ ఉంటే కష్టం, అటు ఒకటి ఇటు ఒకటి. కానీ 6 లేన్ అంటున్నాం. 6 లేన్ అంటే డిఫరెంట్ ట్రాక్స్, డిఫరెంట్ స్పీడ్స్. మనం ORR, RRR వచ్చాక చూసుకుంటే 100, 120, 140 గవర్నమెంట్ చెప్పింది 120 అయితే 140, 160 కూడా కొడుతున్నాం, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. బట్ 100 కిలోమీటర్లు వేసుకున్న యావరేజ్గా మన టైం ఎంత అంతకుముందు గంట పట్టేది ఇప్పుడు అరగంటలో అయిపోతుంది నా ప్రకారం. అంటే సిటీలో మనం ఎక్కువ వెళ్ళేవాళ్ళం కాదు. ఈ 6 లేన్ హైవేస్ వచ్చిన తర్వాత మనకి ఆ స్పీడ్ అనేది పెరుగుతుంది, ఎఫిషియన్సీ పెరుగుతుంది, టైం తక్కువ అవుతుంది, మనిషికి ట్రబుల్ తక్కువ అవుతుంది, అలసట తక్కువ అవుతుంది. దీనివల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. హెల్త్ వైజ్ చూసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో రియల్ ఎస్టేట్ ఏమవుతుందంటే ఇంతవరకు మందగుడిగా సాగిన ఏరియాస్లో అన్ని ఒక్కొక్క పాయింట్లో ఒక్కొక్క ఏరియాలో ట్యాప్ చేస్తారు. మెట్రో రైల్ అని, రౌటర్ రింగ్ రైల్ అని, ఎయిర్పోర్ట్స్ అని, తర్వాత 6 లేన్ 12 లేన్ హైవే అని ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇప్పుడు బెంగళూరు హైవే, ముంబై హైవే ఆల్రెడీ ఎంత పీక్లో ఉందో మీకు తెలుసు. నియోపాలిస్ దగ్గర ఎంతవరకు ఉందో మనకు తెలుసు. సో కాబట్టి నేను ఏమంటున్నానంటే ఈ స్టెప్ ఏదైతే శ్రీధర్ బాబు గారు నిన్న రిలీజ్ చేశారో అది చాలా అడ్వాంటేజెస్, పాజిటివ్ స్టెప్. ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్ అనేది బూస్ట్ అని. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో మిగతా రియల్ ఎస్టేట్ అంతా డెవలప్ అవుతుంది. మనం చూసాం గత 10 సంవత్సరాలుగా వెస్ట్ జోన్ అనేది ఎంత స్పీడ్గా వేగంగా పెరిగింది, అండ్ రేట్లు ఎలా పెరిగాయి, అప్రిషియేషన్ ఎట్లా వచ్చింది. బయర్స్, సెల్లర్స్, ఏజెంట్స్, ఇన్వెస్టర్స్, బిల్డర్స్ అందరూ లాభపడ్డారు. కానీ ఇప్పుడు కొద్దిగా డౌన్ ట్రెండ్ ఉంది. ఇలాంటి యాక్టివిటీస్ నోటిఫికేషన్ ఓన్లీ పేపర్ అడ్వర్టైజ్మెంట్ కాకుండా రియల్గా అమలు పరిస్తే మాత్రం ప్లానింగ్ ఈజ్ ఆసమ్. ఆ ప్లానింగ్ చూసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ బేఫిగర్గా పెట్టవచ్చు. ఇవి వస్తే ఆటోమేటిక్ ఇండస్ట్రీస్ వస్తాయి. అండ్ ఐటీ కారిడార్ ముఖ్యంగా విసులుబాటు ఉంటుంది. ఎందుకంటే చాలా పెద్ద, ఆల్మోస్ట్ 7 కిలోమీటర్స్, 6.9 కిలోమీటర్స్. అంటే చాలా పెద్ద. ఆ 6.9 కిలోమీటర్స్లో క్లియర్ అంటే సింపుల్ అయిపోతుంది ట్రావెలింగ్. అంత కాంప్లికేట్. ఇప్పుడు హెవీ ట్రాఫిక్స్, ఆ ట్రాఫిక్స్ నుండి బయటపడ్డామంటే మిగతా వాళ్ళు కూడా అక్కడ రావడానికి, ఆ రోడ్డు ఎన్నుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా నేను చెప్తుంటే ఈ లేటెస్ట్ డెవలప్మెంట్ వల్ల రియల్ ఎస్టేట్ ఒక బూస్ట్ అని నేను అనుకుంటున్నాను. దీని మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా, క్లారిఫికేషన్ ఉన్నా నాకు ఫోన్ చేయండి. నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు,
ఫౌండర్ అండ్ సిఇఓ రియల్ ట్రాక్జన్. ఇలాగే మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.